ప్రైజ్ ద లార్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మహోన్నతుడిని దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి అందరికీ సమాధానము, సమృద్ధి అయిన ఆశీర్వాదములు కలుగునుగాక. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించబోయే లేఖన భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలించి తెలుసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోదాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనము ధ్యానించుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వు ఎవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుమో, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిది గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము ఏమీ పుచ్చుకొనక ఉండెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మన భారతదేశంలో కూడా చాలామంది యేసు ప్రభుని నమ్మినటువంటి దేవుని ప్రజలను హింసించడం అనేది చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. యేసు పేరు ఎత్తిన వెంటనే రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. దైవ మహిమ వారికి తెలియక వారు నోటికొచ్చిన పదజాలలతో క్రీస్తుని విమర్శిస్తున్నారు, క్రైస్తువులను విమర్శిస్తున్నారు. ఇదిగో బైబిల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క క్రైస్తువులకు వ్యతిరేకమైనటువంటి ఎవరైతే భయంకరంగా హింసిస్తున్నారో అలాంటి వారిని పోలినటువంటి ఒక వ్యక్తిని ప్రభు ఈరోజు మనకు చూపిస్తున్నాడు. అతని పేరు సౌలు. ఈయన తర్షీసు పట్టణస్థుడు. ఆయన తను ఒక కంకణాలు కట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది మత విరోధులు, వారు మత ఛాందస్సువాదులు, వారు తమ జీవిత కాలం లోపల ఒక్క సంఘము లేకుండా చేసేయాలి, ఒక్క చోట కూడా క్రైస్తవులు లేకుండా హతమార్చేయాలని పూనుకుంటున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈరోజు వాక్యము వారికి మీరు పంపించవచ్చును. ఇక్కడ సౌలు తను క్రైస్తువులను హతమార్చే విషయంలో, దేవుని శిష్యులకు హత్య చేసే విషయంలో ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అనుమతి అడుగుతున్నాడు. అయ్యా, నాకు తిండి కంటే ఈ మనుషులను హతమార్చడంలో వచ్చే సంతృప్తి మరొకటి లేదు. అదే నా ప్రాణాధారము. ఎంతమంది క్రైస్తువులను చంపితే, ఎన్ని సంఘాలు కూలిస్తే అది నాకు ప్రాణాధారము అని చెప్పి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి
ఆయన పర్మిషన్ అడుగుతా ఉన్నాడు, తాకిదలు అడుగుతున్నాడు. ఏమనంటే, దమస్కు వరకు, యెరూషలేము నుంచి దమస్కు వరకు వెళ్ళే మార్గములో ఎంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థించడం నాకు కనిపిస్తారో, యేసు నామము ఉచ్చరించడము నాకు వినిపించబడుతుందో, వారందరికీ దమస్కులోని అక్కడి నుంచి యెరూషలేము వరకు వారికి తోడుకొని వచ్చి వారికి చంపడానికి, అసలు యేసు పేరు అనేది ఎక్కడికి వినబడకుండా సమూల నాశనము చేయడానికి అనుమతి ఇవ్వండి. ఎందుకంటే ఈ యేసు ప్రభును గురించి మరి మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు రెచ్చిపోయి వాక్యం చెప్పి చరిత్రలు తిరిగేసి మన యూదులకు, మన యొక్క యాజకులకు వారు అనేక విధాలుగా మరి గౌరవించక, మన మతానికి గౌరవించక, యేసు ప్రభుయే దేవుడని చెప్పి వారు ఎంతగానో చల్ల చెదురై వారు అది బోధిస్తున్నారు. కనుక ఎక్కడ యేసు నామము కలిగిన వారు కనిపించినా వారికి హతమార్చడమే నా ధ్యేయము, నాకు పత్రికలు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని వారిని అడిగినప్పుడు ఆ అధికారులు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తులను హతమార్చడానికి అనుమతించారు. అయితే ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుంచుకోవాలి, ఏ ప్రాంతానికి టార్గెట్ చేస్తారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా, సంఘాలు మేల్కొని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అతడు ప్రయాణం చేసి దమస్కు వైపు వచ్చినప్పుడు అక్కడున్న భక్తులందరూ చేసిన ప్రార్థనకు కోటి సూర్య ప్రభావము కంటే ప్రభావితమైనటువంటి మహిమగల యేసు ప్రభువారు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వలె తన చుట్టూ ప్రకాశించాడు. అసలు యేసు ప్రభు స్వయంగా ఆయన చెప్పి ఉన్నాడు, నేను లోకమునకు వెలుగు అని చెప్పి. ఆ వెలుగుమయమైనటువంటి మన ప్రభు సూర్యుడు కంటే మహా తేజస్సు కలిగిన యేసు ప్రభువారు తన మహామహిమ తేజస్సును ఆయన కప్పిపుచ్చుకొని, లేక దానిని ఒక మనిషి రూపంలోనికి మార్చి మనందరి పాపముల నిమిత్తము మన దోష శిక్ష ఆయన అనుభవించడానికి తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఆయన యేసు అనే నామధేయంతో వచ్చి ప్రజల జీవితాల్లో పాపులను రక్షించడానికి వచ్చానన్న అద్భుతమైన సువార్తమానము తెలియచేశాడు. ఆ రోజుల్లో నమ్మిన వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి ఆ మహిమగల దేవునికి విశ్వాసంతో పూజిస్తూ ఆరాధిస్తున్నారు. అలాంటి ఆరాధికులను ఈయన హతమార్చేయాలని ఆయన కంకణాలు కట్టుకున్నాడు. ఆ యేసయ్య ఏం చెప్పారో తెలుసా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి, పగ మీరు తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని. కీడును కీడు చేత జయించొద్దు కానీ మేలు చేత కీడును జయించండి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధ. కనుక ఈయన దమస్కు పట్టణానికి వెళ్ళి అందరికీ హతమార్చాలని ఆయన తను ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు హఠాత్తుగా ఒక వెలుగు ఆకాశం నుండి వచ్చి ఆయన ఉన్న చోటున చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశవంతమైన వెలుగులో ఆయన తట్టుకోలేక ఆయన కింద పడ్డాడు. ఆ స్వరము ఆయనకి వినబడుతుంది. ఏమని? నేల మీద పడి ఉన్నటువంటి ఈ సౌలుకి, సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావని అతనికి దేవుడు మాట్లాడుతూ అడుగుతున్నాడు. ఆ వెలుగులో ఒక స్వరం వినబడుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు దేవుడని మనుషులు చెప్తే మీరు నమ్మరు కదా. ఆయన స్వరం వినాలని ఆశపడుతున్నారా? వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యక్తితో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సౌలు నేలపడి ఆయన ఇటు అటు ఆయన దొర్లుతూ భయకంపితుడై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. ఆ స్వరం ఆయన వినబడిన వెంటనే ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎవడవని అతడు అడుగుతున్నాడు. అయ్యా నువ్వు ఎవరు? నేను నీకు హింసించడం ఏమిటి? నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతున్నప్పుడు, నువ్వు ఎవరు అని చెప్పి దేవునికి ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను
నీవు హింసించుచున్న యేసును. యేసు ప్రభు బిడ్డలకి హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్లే. దేవుని పేరిట ప్రార్థించు వారికి ఎవరు ఎలాంటి వేదనలు, బాధలు, దూషణలు, ఎలాంటి ఇబ్బందులు, అవమానాలు కలిగించినా అది దేవునికి అవమానపరిచినట్లే. ఎందుకంటే వారు దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతుకుతున్నవారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు అనేక మంది దైవ సేవకుల విరుద్ధంగా వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త సుమా. సేవకుల విరుద్ధంగా మనం మాట్లాడడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే దేవుడు వారికి సేవ చేసే భాగ్యం ఇచ్చాడు కనుక వారు సేవ చేస్తున్నారు. అలాంటి వారి విరుద్ధంగా వెళ్ళకూడదు. ఈ సౌలు దేవుని సేవకులకు చంపాలని ఆయన దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు ఆయన నేల మీద పడి అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు? నాకు ఈ వెలుగుక కనిపించావు. ప్రభువా నీవు ఎవరు అంటే, ప్రభు అంటున్నాడు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసును. తన స్వయంగా యేసు నేనే అని చెప్పి తన పేరును ఆయన బయలుపరిచాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. నువ్వు పట్టణం లోపలికి వెళ్ళు, ఏం చేయాలో అక్కడ నీకు చెప్తానని దేవుడు మాట్లాడినప్పుడు అతనితో ప్రయాణం చేసినటువంటి మనుషులు ఆ స్వరము వినిది కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. దాంతోపాటు చాలామంది ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్న వారికి శబ్దం వినబడింది, దేవుడు మాట్లాడిన మాటలు వినబడింది. కానీ దేవుని యొక్క వెలుగు వారు చూడలేకపోయారు. దేవుని దర్శన భాగ్యం వారికి కలగలేదు. వారు మౌనంగా ఏం జరుగుతుందో, మా సారు ఎంతోమంది దారిలో ఉన్న వాళ్ళకి, ఈ దమస్కు పట్టణంలో ఉన్న వారికి చంపేద్దామని వచ్చాడు కదా, కత్తి దూసుకొని ఎంతో ఆవేశంతో వచ్చినవాడు ఏమైంది, నేల పడిపోయాడు. ఏమైంది అని చెప్పి చూస్తున్నారు. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఇక కొద్దిసేపటికి వారు సౌలును చూసినప్పుడు ఆయన లేచి నిలబడుతున్నాడు, కానీ అడుగు వేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తను గురుడ్డివాడైపోయాడు. ఎటు పోవాలో, ఏం చేయాలో, ఎటు తోచని స్థితిలో ఆయన ఆందోళన చెందుతున్నాడు. ఆందోళన చెందుతున్నప్పుడు ఇక ప్రభు ఆయనకి అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళితే నేను నీకు చెప్తానని. ఇంకా ప్రభు యొక్క మాటలు తనకు రాకముందు 3 దినాల వరకు చూపు లేక, అన్నపానము లేక ఆయన ఉపవాసంతోనే దమస్కు పట్టణములో ఆయన పడి ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుడే దర్శనమిస్తే వారి బ్రతుకు ఎంత ఘోరమని స్థితిలోనికి వెళ్ళిపోతుందో, ఈయన ఎంతో దారుణంగా హింసించడానికి వెళ్ళినవాడు 3 దినాలు గ్రుడ్డివాడై ఆయన దేవుని వైపు ఎదురు చూస్తున్నాడు. యేసును హింసించే ఏ ఒక్కరైనా, యేసు సేవకులకు విరుద్ధంగా వెళ్ళిన ఏ ఒక్కరైనా తన స్థితిగతులు దేవుడు అకస్మాత్తుగా మార్చినప్పుడు వారి జీవితము, స్థితిగతులు ఎంత భయంకరంగా దయానీయ స్థితిలోనికి దిగజారుతుందో ఈ వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. కనుక ఎవరైనా మనను హింసించినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ వారు హింసిస్తున్నారు కనుక మనం హింసించాలని భావన, పగ తీర్చుకోవాలన్న ఆలోచన పెట్టుకొనరాదు. అది దేవుని పని. మనం దేవుని బిడలము. రండి, తలలుంచుకొని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ అమూల్యమైన వాక్కు కొరకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీ అందు విశ్వాసం కలిగి, మీ అందు భయభక్తి కలిగి జీవిస్తున్న వారికి వ్యతిరేకించి హింసించే ఏ ఒక్కరికైనా మార్పు చేయగలిగే దేవుడవు మీరు. నేను అద్భుతమైన కార్యములు చేయగలిగే తండ్రివి మీరు. కనుక మీ యొక్క పరాక్రమము, శక్తి ఎదుట ప్రతి ఒక్కరు తల ఉంచాల్సిందే. ప్రభువా, మీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే దేవుడవు. సౌలును ఈరోజు మీ సన్నిధిలో మార్పునిచ్చారు. మా దీన జీవితాల్లో కూడా మమ్మల్ని దూషించి, ద్వేషించి, హింసించే వారిని కూడా మార్పునిచ్చి మేము మీ పరిచర్యలో ముందుకు సాగేటట్లుగా అటు అద్భుతమైన మీ యొక్క కృపతో మా దీన బ్రతుకులు నింపమని యేసు నామములో
ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినం మొదలుకొని 365 రోజులు కూడా మీతో ప్రయాణం చేయాలి, మీ సహవాసంలో స్థిరపడాలి, మీ వాక్యాన్ని బట్టి జీవించే భాగ్యము కలిగి ఉండే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనలను ఆశీర్వదించునుగాక. షాలోమ్.